ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి హైదరాబాద్ విమానం బయలుదేరిన కొద్దిసేపటికే రెక్కల్లో పక్షి ఇరుక్కుంది. దీంతో విమానం ఇంజన్ ఫ్యాన్ రెక్కలు దెబ్బతిన్నాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని చాకచక్యంగా ల్యాండ్ చేశారు. ఘటన జరిగిన సమయంలో విమానంలో 103 మంది ప్రయాణికులు ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? సిద్ధు మధ్యాహ్నం 2:20 103 మంది ప్రయాణికులతో విశాఖ నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో కొద్దిసేపటికే సాంకేతిక లోపాన్ని గుర్తించిన తర్వాత వెంటనే వెనుతిరిగి విశాఖ ఎయిర్పోర్ట్ లో సేఫ్ ల్యాండింగ్ చేయడం జరిగింది. అయితే ప్రొపల్లర్ లో పక్షి ఇరుక్కోవడం కారణంగా ఒక ప్రొపల్లర్ పూర్తిగా నిలిచిపోయినట్టుగా ప్రాథమికంగా పైలట్ గుర్తించడం జరిగింది. సింగిల్ ప్రొపల్లర్ తో సేఫ్ గా విమానాన్ని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేయడం జరిగింది. మొత్తంగా అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే సాంకేతిక సమస్యను గుర్తించిన వెంటనే ఏటీసీ కూడా పైలట్ సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ సమాచారంతో అక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా అలర్ట్ అయ్యి వెంటనే తిరిగి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేయాలని ఆదేశించడంతో వెంటనే పైలట్ విశాఖకు మళ్లించారు. తిరిగి విశాఖలో సేఫ్ ల్యాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే విమాన ప్రమాదాలు ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలో కింద విమానంలో ఉన్న వారితో పాటు చాలా మంది కూడా ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ఆందోళనకు లోనయ్యారు. అయితే సేఫ్ గా ల్యాండ్ కావడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 2:20 బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం 3 గంటలకు తిరిగి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో సేఫ్ ల్యాండ్ కావడంతో అధికారులతో పాటు ఉన్నటువంటి ప్రయాణికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఓకే అనిల్.